సార్ పల్లవి ప్రశాంత్ లాగానే ఇంతకుముందు ఏమైనా కేసెస్ అలా అలాట్ అయినాయా సార్? లేదండి, చెప్పండి. పల్లవి ప్రశాంత్ మీద ఇంతకుముందు ఏ కేసులు లేవండి. ఇది పోలీసు వారు సుమోటోగా తీసుకొని ఇతని మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా మేము బెయిల్ వేసాము. ఇచ్చిన రిమాండ్ కాపీని తీసుకొని వెళ్ళి బెయిల్ వేసి జడ్జి గారి దగ్గర ఆర్గ్యుమెంట్ చెప్పాము. ఈ ఆర్గ్యుమెంట్స్ జడ్జి గారు విని నమ్మి పల్లవి ప్రశాంత్కి బెయిల్ ఇవ్వడం జరిగింది. పల్లవి ప్రశాంత్కి మరియు అతని తమ్ముడు సోదరుడు అయినటువంటి మహేశ్వర్. తమ్ముడికి ఎందుకు అరెస్ట్ చేశారు సార్? తమ్ముడు లేడు కదా? లేరు. మరి ఒక మాట అండి, ఇప్పుడు మన ఇతను ఉన్నాడు కదా, మన పల్లవి ప్రశాంత్ లేడు కదా, అతన్ని ఎట్లా అరెస్ట్ చేశారు, ఇతను కూడా అంతే విధంగా అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఇద్దరికి కూడా సంబంధం లేదు. కోర్టు వారిని నమ్మి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన మన తన ఊరు దాటేసి వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చా సార్? ఎక్కడికైనా వెళ్ళొచ్చండి, కండిషన్స్ ఏం లేవు. 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు 16వ తారీఖున ఈ 2 రోజులు మాత్రం SHO జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి మళ్ళీ తన పని తను చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. విదేశాలకు వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ నిన్న వచ్చిన బెయిల్కి ఇంతవరకు ఎందుకు సార్ 1 డే డిలే అవుతుంది? ఎందుకు చాలా మంది అడుగుతున్నారు. కోర్టు ప్రాసెస్ ఉంటుంది కదండి, కోర్టు ప్రాసెస్ ఉంటుంది. నిన్న జడ్జి గారు 5:30కి వచ్చేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పేపర్ వర్క్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పేపర్ వర్క్ జరిగింది. షూటీస్ ఫర్నిష్ చేశాము. ఆ తర్వాత బెయిల్ ఆర్డర్ తీసుకొని వచ్చేసాం. చూస్తే కనుక కుటుంబం లాగా ఒక లాయర్స్ అడ్వకేట్స్ వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు రాలేదు. ఎప్పుడు వస్తున్నారు సార్? మీరే తీసుకెళ్తారా లేకపోతే కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు? కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారండి, వస్తున్నారు. ఏ టైంకి రిలీజ్ సార్? ఇప్పుడు 7 to 7:30 మధ్యలో పల్లవి ప్రశాంత్ రిలీజ్ అవుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పల్లవి ప్రశాంత్కి బెయిల్ దొరికింది 7:30 మధ్యలో. ఇప్పుడు బయటికి రాబోతున్నారు. కుటుంబ సభ్యులు కూడా బయటికి తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారని చెప్పడం జరిగింది. తను మాత్రం ఎక్కడ కూడా వెళ్ళొచ్చు. ప్రతి నెల 1st అండ్ 16కి ప్రతి నెల పోలీసు వాళ్ళకు సహకరించాలని చెప్పడం జరిగింది. ఆయన ఇంతమంది కష్టం ఇలా ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో న్యాయం కోసం పోరాడారు, న్యాయాన్ని జయించారని చెప్పచ్చు. ఆయన తర్వాత కూడా కేసు కొట్టేయడానికి కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి పల్లవి ప్రశాంత్ అక్కడ ఆబ్సెంట్స్లో జరిగిన పనికి పల్లవి ప్రశాంత్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన లాయర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సామాన్యులకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. తప్పకుండా అండి, ఇట్లాంటి సామాన్యులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయవాదులు ఉంటారని మీ అందరికీ పత్రికా మీడియా ముఖంగా చెప్తున్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే మేము అక్కడ ఉంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ సార్.